నమస్తే అండి. నా పేరు నాగబాబు. కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. కాపు కులం అంటే అభిమానంతో ఈ కులం మీద, కుల సమస్యల మీద తిరుగుతూ నా యొక్క తెలిసింది ఈ వీడియో రూపంగా మీకు తెలియజేసుకుంటున్నా. నా వయసు 60 ఏళ్ళు నిండింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు అంటే ఒక 25 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం ఏ కాపుడికన్నా సమస్య వస్తే పైనుంచి కిందకు వద్దాం, రాయలసీమ వెళ్తే ఓ సాయి ప్రతాప్ గారు, అలాగే ఆ పక్కనున్న కొంతమంది చోటా కాపు గారు, ఓ మూర్తి, మాజీ ఎమ్మెల్యే మూర్తి గారు కడపలో, ఇలా కొంతమంది ఉండేవారు. అయితే ఈవేళ పరిస్థితి ఏంట్రా అంటే, అలా కిందకు వస్తే విజయవాడ వస్తే రంగా గారు, ఆ రంగా గారు తర్వాత ఆయన స్వర్గీయాలు తీసేస్తే ఓ కన్నా లక్ష్మణ్ గారు గుంటూరు, అలా కిందకు వస్తే ఇలా ఉత్తరాంధ్రకి వెళ్తే ఓ కళా వెంకటరావు గారు, ఓ బొత్స సత్యనారాయణ గారు, ఓ గంటా శ్రీనివాసరావు గారు, ఇలా కిందకు వస్తే ఓ మధుగడ పద్మనాభం గారు, ఓ తోట త్రిమూర్తులు గారు, ఇలా వెస్ట్ గోదావరి వెళ్తే కరాటం రాంబాబు గారు, అలా పైకి వెళ్తే ఇలా ప్రతి జిల్లాకి పెద్ద పెద్ద కాపులు ఉండేవారు నాయకులుగా. సమస్య వస్తే ఆ ఊళ్ళో వాళ్ళు కొంత ఈ పరిష్కారం చేసేవారు. వీళ్ళ నాయకులకి ఈ కాపువాడికి మధ్య కుల సంఘాలు ఉండి వీళ్ళు వాళ్ళు తీసుకెళ్ళి మాట్లాడేవారు. కానీ ఈవేళ మన పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే, ఈ యొక్క పెద్ద పెద్ద నాయకులు అంటే 5 సార్లు 6 సార్లు 7 సార్లు అత్యధిక నెంబర్ 1 శాఖలు చేసిన వ్యక్తులు కనుచూపు మేరలో కనపడటం లేదు. 40 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి కాపు కులం గురించి సంపూర్ణంగా తెలుసు. కానీ వారేమీ మాట్లాడటం లేదు. రాజకీయ ఉన్న రిజర్వేషన్ పీకేసిన రాయలసీమ రెడ్డీసు, నీలం సంజయ్ రెడ్డి నుంచి కాసు బ్రహ్మాండ రెడ్డి దగ్గర నుంచి తీసుకుంటే మన జగన్ రెడ్డి దాకా మనల్ని ఆ పార్టీ వాళ్ళు మొత్తం తొక్కేసి ఆఖరికి తిట్టి బోహోమని తిట్టి విధంగా వాళ్ళు వాడారు. వీరు ప్రజెంట్ కూటమిలో తెలుగుదేశం చంద్రబాబు గారు మన కాబోయే సమస్యలు అన్నీ తెలుసున్నా కనీసం గత ప్రభుత్వాల్లో ఈ విజిటింగ్ కార్డు పట్టుకుని వెళ్ళేవారు కుల సంఘ నాయకులు, వాళ్ళను కూడా మొత్తం టోటల్గా కట్ చేసేసి, అంటే మన సమస్య చెప్పుకుంటాకి ఎవడు నాయకుడు లేడు, కుల సంఘ నాయకుడు లేడు, రాజకీయ నాయకుడు లేడు, దౌర్భాగ్యంగా బతుకుతున్నాం. మీకు ఒక మాట చెప్తున్నా, తెల్లారైతే టూత్ పేస్ట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా డబ్బులు పెట్టి ట్యాక్స్ కట్టేవాళ్ళు అత్యధిక కులం మందే. ఎందుకంటే మనకి ఏ రిజర్వేషన్స్ లేవు. రిజర్వేషన్స్ ఉంటే డైరెక్ట్గా వచ్చేస్తుంటాయి. ఈవేళ నేను ఎందుకు చాలా బాధతో చెప్తున్నా సుమా, ఈవేళ పరిస్థితి ఏంటంటే, కష్టం వస్తే చెప్పుకునేవాడికి వినేవాడు లేడు, చెప్పుకుందామంటే వీళ్ళు బాధపడుతుంది తప్ప. పూర్వం ఏదైనా మన వీధిలో ఒక అంబులెన్స్ వచ్చిందనుకోండి, బిలబిలమంటే వచ్చేవాళ్ళు, ఏం జరిగింది, ఎవరింట్లో ఏ ఆపద అని. ఈవేళ పరిస్థితి ఏంటంటే, ఒక అపార్ట్మెంట్ 5వ ఫ్లోర్లో ఎవడన్నా ఫ్లాట్లో పోతే గుడ్స్ అప్పుడు కాకుండా లిఫ్ట్లో దింపేసి బాక్స్లో తట్టుకుపోతున్నారు. కనీసం పక్క ఎదురకుండా ఫ్లాట్ వాడికి కూడా అది జరిగింది ఏదో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇంకేదన్నా మన వాళ్ళకు ఉంటే టిక్కు 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 టిక్కుని సెల్ ఫోన్ పెట్టుకున్నాం, కంప్యూటర్ పెట్టుకున్నాం, వీటితోనే కాలం గడిపేసుకుంటున్నాం. ఇప్పుడు నా పోటీ వాళ్ళకి 60 వచ్చేసింది కాబట్టి మా జీవితం ఆల్మోస్ట్ బార్డర్కి వచ్చేసాం. మన బిడ్డల పరిస్థితి ఏమిటి? ఈ రాజకీయ నాయకులు మనకేమీ చేయట్లేదు. మనకు మనవల్ల ఆలోచించుకోకపోతే ఏంటి పరిస్థితిని ఒక భయం పట్టుకుంది. ఎందుకంటే డీలిమిటేషన్ బిల్ అయిపోతుంది. అంటే ఒక గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ గ్రామం వార్డు ఉందనుకోండి, ఆ వార్డులో 5,000 జనాభాలో మనం 2,000 3,000 ఉన్నామనుకోండి. ఈ జనాభాను చూసి ఈ రాజకీయ నాయకులు వీడు ఎక్కువ జనాభా ఇక్కడ ఉన్నారు, వీళ్ళకి కానీ పదవి ఇచ్చే ప్రమాదం అని చెప్పి అక్కడ ఏ ఇతర వర్గానికో వాళ్ళు సీట్ ఇచ్చారనుకోండి, మనకు వచ్చి ప్రభుత్వ పథకాలు మన గురించి మాట్లాడేవాడు ఎవడో, ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఒక ఎంపీ మాట్లాడు, ఒక ఎమ్మెల్సీ మాట్లాడు, ఒక రాజ్యసభ మెంబర్ మాట్లాడు. రోజు రోజుకి మన నాయకుల శాతం తగ్గిపోతున్న వేళ రేపు డీలిమిటేషన్ వచ్చేస్తుంది కాబట్టి అదేదో పెరిగిపోతున్నాయి సీట్లు అని చెప్పి మీరు ఎగేసుకుని ఇప్పటి నుంచి మీరు తిరిగితే చివరికి మనకి 0 కింద కనబడుతుంది.
ఈ గత రెండు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. మన గురించి మాట్లాడిన వ్యక్తి ఒక్కరు లేరు, మన సమస్య వినేవాడు అంతకంటే లేరు. ఏం చేద్దాము అన్నది బాగా ఆలోచించుకొని ఈ డీలిమిటేషన్ మీద ప్రతి వ్యక్తి ఆ వార్డులో, పంచాయతీ వార్డుల్లో, కార్పొరేషన్ వార్డులో, మున్సిపాలిటీ వార్డులో మీరు సరైన నిర్ణయం తీసుకుని జనాభా ప్రకారంగా మన హక్కుల గురించి మనం నిలబడకపోతే మనల్ని కాపు కాసే నాయకుడు ఎవ్వరూ లేరు. మనకు మనమే నాయకులుగా, మన కష్టం వస్తే మనల్ని మనమే కాపాడుకునేలాగా మీరు ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే మా వయసు వాళ్ళందరికీ ఈరోజు ఈ దేవుడి దయ వల్ల దృష్టి వల్ల ఏటో తెలియదు, కానీ మా జీవితాలు బాగానే గడిచిపోతున్నాయి. కానీ రాబోయే బిడ్డల గురించి నేను మీకు తెలియపరుస్తున్నా. ఎందుకంటే వాళ్ళు చదివించేసాం, ఏదో ఉద్యోగం వస్తుంది. వాళ్ళ కష్టం వస్తే బుధమ్మి చెయ్యేసి వాడు కూడా కరువైపోయి రోజుల్లో మనం ఉన్న విషయం గుర్తెరిగి మనకి ఒక నాయకులు తయారు చేసుకునే అవసరం ఉంది. కాబట్టి డీలిమిటేషన్లో మీ యొక్క అవసరం కోసం, మన జాతి అవసరం కోసం నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే పూర్వపు రాజకీయ నాయకులారా, మీరు కానీ ఇప్పుడు జాతి కోసం ముందడుగు వెయ్యకపోతే ఇంతకాలం పదవి కులాన్ని అడ్డుపెట్టుకుని పదవులు అనుభవిస్తున్నా మీరు జాతికి ద్రోహం చేసిన వారు అయిపోతారని. మీరు ఏమనుకున్నా సరే ఇది నా గుండెల్లో వేదన. నేను మీ దగ్గరికి వచ్చి కాంట్రాక్ట్ వర్క్ లేకపోతే రికమెండేషను ఈ వేళకి 60 ఏళ్ళు ఎవరి దగ్గరికి చేయలేదు. నా జాతి కోసం, నాకు కులం మీద ప్రేమతో నేను ఏ ఇతర కులాలకి కూడా వ్యతిరేకం కాదు. అందరి కులాలతో కలిసే ఉంటాను. వాళ్ళు అందంగా బ్రతుకుతున్నారు. నా జాతి రోజు రోజుకి దిగజారిపోతుందని ఆవేదనతో ఈరోజు ఈ విషయం చెప్పుకుంటున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగబాబు, కాకినాడ జిల్లా నుంచి.